తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పండుగ మరుసటి రోజున కొన్ని గ్రామాల ప్రజలు ఆచరించే వింతాచారాలు ఈసారి రక్తి కట్టించాయి. ఆయా గ్రామాల ప్రజలు అనాదిగా పాటిస్తూ వస్తున్న వింత ఆచారాలను కొనసాగిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అవేంటో మనము చూద్దాం. కర్నూలు జిల్లా కల్లూరులో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చౌడేశ్వరీదేవి దేవాలయం చుట్టూ బురదలో ఎద్దుల బండ్లు తిప్పారు. రజకులు గాడిదలతో ఊరేగింపుగా వచ్చి దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉగాది సందర్భంగా ఆలయం చుట్టూ బురద నీరు ఏర్పాటు చేసి వాటిలో ఎద్దులు గాడిద బండ్లను ఊరేగించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భారీగా భక్తులొచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. బురదలో ఎడ్ల బండ్లు గాడిదలతో ఊరేగింపులను ఆసక్తిగా తిలకిస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరూపల గ్రామంలో పిడకల సమరం సంబరంగా జరిగింది. ఈ పిడకల సమరాన్ని చూసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జనం భారీగా తరలివచ్చారు. వీరభద్రస్వామి భద్రకాళి ప్రేమాయణంలో తలెత్తిన ఓ చిన్న వివాదానికి గుర్తుగా ఈ పిడకల సమరాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప గ్రామాలైన పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి, వలగొండ, పుటకలమర్రి, యాటకల్లు ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. వీరు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలు విసురుకున్నారు. పిడకల సమరంలో 36 మంది స్వల్పంగా గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఒంటిమిద్దలో ఎప్పటినుంచో ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. భక్తులు దబ్బనంతో నోటి చెంపకు రంధ్రం వేయించుకుని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉగాది పండుగ తర్వాత ముక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జమ్మలమడుగు నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు ఇచ్చేసి అమ్మవారికి బోనాలు, చల్లా సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దుర్గమ్మ ఆలయం వద్ద ఉట్ల పరుష కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. 45 అడుగుల ఎత్తులో ఉన్న ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. బురదను లెక్క చేయకుండా ఉట్లమాను ఎక్కి యువకులు ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఉగాది మరుసటి రోజున ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు.